రాకుంటే కూడా మేము బదులు సాదులు పోయి మేము అంతా నాటేసినాం సార్. ట్రాక్టర్ వాళ్ళకి, కిరాయి వాళ్ళకి, పిండి కట్టలకు, అంత కూలోళ్లకు 30-40 ఏళ్ళు పెట్టినాం సార్ మా అందరికి. మేము అసలు మాకు ఏం పరిస్థితి సార్, మాకైతే నీళ్ళు అసలు రావట్లేదు సార్. కేసీఆర్ ఉన్నప్పుడు మేము మంచిగా ఉన్నాం సార్. ఇప్పుడు అయితే మేము అసలు సత్య బతుకులు అవుతున్నాయి సార్. మా అయితే రైతులకు అందరికి సార్ ఎవరు లేరు సార్. నాకు చూడటాలకు చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు, బుడ్డోళ్ళు అంటారా. మాకు రైతు బంధు కూడా రావట్లేదు సార్. మాకు రుణ మాఫీ కూడా చేయలేదు సార్. నాకు సార్ పోయినప్పుడు రైతులు అడిగినారు రుణమాఫీ అందరికి కాలేదు, రైతు బంధు అందరికి రావట్లేదు, నీళ్లు ఇస్తలేవు, నీళ్లు మేము ప్రభుత్వం నీళ్ళు ఇస్తాను అన్ని పెట్టుకున్నాను అడిగి నన్ను కూడా మీరు అడగాలి, మీరు కొట్టాడాలి మా తరఫున అని చెప్పి తన పద్ధతిలో నీళ్లు ఇచ్చినా, మీరు వద్దన్నాక నీళ్లు ఇచ్చినా అదేంటి. ఇప్పుడు సరే నేను ప్రతిపక్షంలో ఉన్నా, మంత్రి వాళ్ళు ఉన్నారు కాబట్టి అడగాలి, నా బాధ్యత మీ తరఫున. నేను అసెంబ్లీలో పోయినప్పుడు వాళ్ళు అన్ని చెప్తున్నారు. మొత్తం రైతు బంధు మొత్తం అందరూ చేసేసినాము, 20,000 కోట్లు ఇచ్చినాము, రుణమాఫీ మొత్తం చేసేసినాము, అన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. నేనన్నా కరెక్ట్ కాదు మీరు చెప్పేది. నేను తిరుగుతున్న ఊర్లలో, జనంలో తిరుగుతున్నా, గ్రామాల్లో తిరుగుతున్నా, తండాల్లో తిరుగుతున్నా, వాళ్ళు రాలేమని చెప్తున్నారు ప్రజలు. మీరు ఇచ్చినామని చెప్తున్నారు. నన్ను అడిగినరు ప్రజలు, మా తరఫు కొట్లాడమని అడిగినరు, నన్ను మాట్లాడమని అడిగినరు. పొలాలు ఎండిపోతున్నాయి, మా నీళ్ళ గురించి కొట్లాడమని అడిగినరు. నన్ను మీరు చెప్పేది అబద్ధము అని చెప్పిన. నేను పొలం బంగారం ఇస్తున్నది ఇయ్యలేదు, ఇంటికి 2500 ఇస్తున్నది ఇయ్యలేదు, ఏది ఇయ్యలేదు. ఇవ్వకుండా అన్ని ఇచ్చినాము రాసిస్తే ఎట్లా అని చెప్పేసి నేను మాట్లాడుతుంటే సస్పెండ్ చేసినాను. నేను చెప్తున్నాడు అని చెప్పి నేను చెప్పిన, నన్ను సస్పెండ్ చేసినా నేను భయపడేది లేదు, మళ్ళీ ఆడికే పోతా, గదే రైతుల కాడికి పోతా, గదే పొలాల కాడికి పోతా అని చెప్పి వచ్చింది. నేను కొట్లాడదాం, మళ్ళీ కూడా కొట్లాడదాం. సార్ కూడా, కేసీఆర్ సార్ కూడా ఉన్నాడు, కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. అందరం కూడా నన్ను ఒక్కరిని పంపించినా మనల్ని కొట్లాడుతున్నారు. కేటీఆర్ సార్ మిగతా అందరూ కూడా ఆడకపోతే ఈడకపోతే కాడు. అందుకనే వచ్చిన నేను అన్ని ఊర్లు చూడాలి, ఎండిపోయిన మొత్తం చూడాలి, ప్రపంచానికి చెప్పాలి ప్రభుత్వం చేసిన దుర్మార్గం ఏంది, ఏం తప్పు చేస్తుంది, ఎట్లా అబద్దాలు చెప్తుంది, ఎట్లా మోసం చేస్తుంది ప్రజల్ని అనేది చెప్పడం కొరకే నేను ఇవాళ వచ్చింది. కొట్లాడదాం, ఇంకా ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, మరి ముందుకన్నా ఈ గవర్నమెంట్ మెడలోంచి నీళ్ళు ఇచ్చేటట్టుగా ఏం చేద్దాం అనేది ఆలోచన చేద్దాం. తప్పకుండా ఇంటికాడ కూర్చుంటే పోయి మీరు పోయి నువ్వు ముఖ్యమంత్రిగా అని చెప్పి రాలే కదా. ఇంటింటికి తిరిగి ఊరు తిరిగి నీకు 2 లక్షల రుణమాఫీ చేస్తా, 15,000 ఇస్తా, 500 బోనస్ ఇస్తా, నీకు 2,500 ఇస్తా, నీకు తులం బంగారం ఇస్తా, నీకు స్కూటీలు ఇస్తా, నీకు 5 లక్షల రూపాయలు చదువుకోవడానికి ఇస్తా, అది ఎన్ని మాట్లాడినావు కాబట్టి 2500 నెలలకి మా నెలకి ఇస్తా అన్నాడు కాబట్టి నువ్వు అది రాసిచ్చినావు కాబట్టి వేసిండ్రు. దాని కొరకు అడుగుతున్నారు, నిలబెడతారు, నిలబెట్టినప్పుడు అవుతుంది, మాట వస్తుంది. బట్టలు చూపించకూడదా, ఆడోళ్ళు మొగోళ్ళు చూడకుండా బట్టలు పిచ్చుకొడతా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నోటి మాటకే అంత బాధపడుతుండు. దగ్గర మీరు తిరిగిన చోటు దగ్గర 7 ఎకరాలు ఉంది. ఈ రైతు కోస ఎవరు చూడాలి? 10 ఎకరాలు నాటు పెట్టుకుండు. ఇవాళ బండోనికి ఏమి ఇవ్వాలి, ఆయిల్ ఏం పోయాలి, మందు కట్టలు తెచ్చి ఇవన్నీ అప్పు తీర్పి వాని మిగిలేదు ఎందుకంటే అంతా మూట కట్టుకుని కాకులే లోకులే కాకుండా ఇవాళ నువ్వు వచ్చినావంటే 7 మంది వచ్చింది. నువ్వు రాకపోతే ఇక్కడ ఉండకపోతుంది. మా పరిస్థితి చూస్తే ఇట్లా ఉంది. ఎందుకంటే ఒకసారి మోసపోయాము, ఇంకోసారి కాంగ్రెస్ ని కూడా చూస్తే ఇక ఆయన నోట్ల గొంతు దంగ పెట్టిండు. ఇప్పుడు పెట్టకుండా ఇగో ముక్కు కోసిన మొదడు కూడా మంచోడు అన్నట్టుగా మొదడు వచ్చినందుకు నువ్వు కూడా దయచేసి నా వాళ్ళు నా కాడికి వచ్చినప్పుడు నువ్వు 3 సార్లు గెలిచినావు. సూర్యాపేటలో నువ్వు మంచితనం చేస్తేనే గెలిచినావు. మంచితనం చేయకపోతే గెలవకపోదు. పెద్ద చేస్తాం కానీ మాకు మాత్రం సాయం చేయాలి. ఎందుకంటే నేను వాళ్ళం ఇవాళ పుస్తకం చచ్చిపోతాం. ఆగో ఇప్పుడు 10 ఎకరాలు ఇగో తాడు తీసుకొని 5 ఎకరాలు కౌలుకు చేసిండు. 5 ఎకరాలు పోయింది, కౌలు పోయింది, పెట్టుబడి పెట్టింది పోయింది, అంతా పోయింది. ఇప్పుడు వాడు సస్తామని వద్దు నాయన నీ దండం పెడతా, ఈ ఏడు కాకపోతే ముందు కాలం అయింది, దేవుడు తెలుస్తాడు. కానీ ఒకరు పాపం చేసిండు, అందరు పాపం చేయరు అని మేము అంతా ఇది చేస్తున్నాం. మిమ్మల్ని కూడా పెద్దోడని చేతులకి దండం పెడుతున్నాం. సంతోషంగా అందరికీ చూడాలి. ఈసారి మీదే దీపం, మీదే అంతా